అందరికీ నమస్కారము. పొనగంటి కూర అంటే ఇది పాత రోజులలో అయితే ఎక్కడ పడితే అక్కడే వాటర్ ఎక్కువ ఉన్న కాడ బాగా మొలుస్తుంది, పెరుగుతుంది. ఇలా మనకు ఇది శుభ్రంగా అమ్మేవాళ్ళు అయితే ఆ ముందు ఇట్లా గుత్తిలాగా ఉన్నదే తెంపుకొచ్చి అమ్మేవాళ్ళు. ఇప్పుడైతే మంచిగా పొడుగు పొడుగు కట్ చేసి కట్టలు కట్టి మంచిగా అమ్మేస్తూ ఉన్నారు. దీన్ని తెచ్చిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ముందు కడిగిన తర్వాత తేమ లేకుండా అయినాక ఆకులు తెంపేసుకోవాలి. ఆ మధ్యలో కాడలు అయితే అస్సలు తెంపకూడదు. ఇలా గొట్టాలు గొట్టాలు ఉంటాయి, ఈ కాడలు పడేసుకోవాలి. ఆకులన్నీ తెంపేసుకొని సన్నగా కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేకుంటే అలానే కూడా వండేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. ఇంకా ఇది పెద్దవాళ్ళు అయితే ఒకప్పుడు ఈ పొనగంటి కూర తింటే పగలే చుక్కలు కనబడతాయి అని చెప్పేవాళ్ళు. ఇంక ఇందులో పెసరపప్పు వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఒంటికి సల్వ కూడా. ఇది మనము ఎక్కువ తెచ్చుకొని కూడా ఒకేసారి దగ్గరికి వాటర్ పోయి అస్సలు తాకకుండా వండేసి రోజు ఒక 41 రోజు ఇలా రోజు కొంచెం ఒక ట్యాబ్లెట్ అంతా ఒక్క ముద్దకు అన్నంలో కలుపుకొని తినడం వల్ల కళ్ళకైతే ఇంకా చాలా మెడిసిన్ లాగా పనిచేస్తుంది అని అంటారు. ఇది వాడడం చాలా మంచిది. ఇప్పటి పిల్లలకైతే చిన్న ఏజ్లోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు కళ్ళతోటి. ఇది ఈ రోజులలో అయితే ఇంకా తప్పనిసరి వాడాలి. పాత రోజుల కంటే ఎక్కువ అవసరము ఈ రోజులలోనే ఉంటుంది పొనగంటి కూర అయితే పిల్లలకి. మా ఇంట్లో మా పెద్దవాళ్ళు అయితే వారం తప్పనిసరి అమ్మచ్చిన రోజులు అలా ముందు గుత్తి అయితే అలానే కట్ చేసుకోవచ్చు. ఆ పొడుగు కాడలకు ఉన్న ఆకులు తెంపేసుకొని ఆ కాడ పడేసేయాలి. ఇక్కడ వరకు మనం కట్ చేసుకోవచ్చు, లేతకుంటుంది. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఒక స్పూన్ మెంతులు ప్రతి కూరలో రోజు జీలకర్ర ఆవాల్లాగా వేసుకోవచ్చు. కాకపోతే ఒక్కటే జాగ్రత్త, అస్సలు మాడిపోనియకూడదు. వేగకున్నా బాగుండదు, బాగా మాడిపోయినా బాగుండదు. మామూలుగా గోల్డ్ కలరే రావాలి. అలా వేయించుకుంటే ప్రతిరోజు 2 స్పూన్లు వాడినా ఏం కాదు మనకు కర్రీస్లో. ఇలా ఒక స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసేసి ఇవి వేగిన తర్వాత మనము కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, పసుపు వేసేసిన తర్వాతనే మనము ఈ ఆకునైతే నేను సన్నగా కట్ చేసిన ఆకు వేసినామంటే ఇలా ఆయిల్లో వేయగానే కరివేపాకు కదా చిటుపుట అన్నట్టు అంటుంది. ఈ ఆకు గుణం అట్లా ఉంటుంది. కానీ పిల్లలకైతే డైలీ కొంచెం ఒక్కటే ముద్దకు మనము రైస్లో కలిపి పెట్టడం వల్ల దొరికినప్పుడు ఎక్కువ తెచ్చుకొని మనము ఇలా ఎల్లిపాయలు, జీలకర్ర వేసి వాటరు తగలకుండా, ఒక చుక్క వాటరు తగలకుండా వండి పెట్టామంటే సూపర్ పనిచేస్తుంది. ఇలా మనం ఆకు వేసినాక ఆకు కొంచెం మగ్గనివ్వాలి సాల్ట్ వేసి. ఇలా దొడ్డుప్పు వేసాను. దొడ్డుప్పుతోటి వండడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. సన్నుప్పు కంటే దొడ్డుప్పు ఎక్కువ వాడాలి. ఈ రోజులలోనైతే ఏది వాడినా కానీ ఇబ్బందిలాగానే ఉన్నది. అసలు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని మందులు వాడినా పనిచేయ ఈ రోజులల్లో. ఇలా 1-2 స్పూన్ల పప్పు నానబెట్టేసాము. ఆకు గుప్పెడు, పప్పు కూడా నానిన పప్పు ఒక గుప్పెడు. ఆకు వేగేటప్పుడు సాల్ట్ వేసాము కదా, కారం అంటే మాకు ఎల్లిపాయ ఎండుమిర్చి కారం సరిపోయింది. అవసరం ఉన్న వాళ్ళు కొంచెం కారం పొడి కూడా ఇప్పుడు వేసేసి కొంచెం వేగినాక వాటర్ పోసుకోవచ్చు. వాటర్ పోసేసి కొంచెం ఉడకనివ్వాలి. వాటర్ ఉండనివ్వకూడదు, దగ్గరికి ఉడకనివ్వాలి. లాస్ట్కి ఇలా ధనియా పొడి వేసుకోవాలి. ఇంత గుజ్జుగా ఉండాలి పప్పు, వాటర్ ఉండకూడదు. అప్పుడే ఎంతో రుచిగా ఉంటుంది. అన్ని పప్పులలో వేసుకోవచ్చు, కందిపప్పు కానీ శనగపప్పు కానీ అన్నిట్లో వేసుకోవచ్చు. చాలా టేస్ట్.